రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్క రైతుకి కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో విడుదల చేయాల్సినటువంటి 20,000 రూపాయలలో తొలి విడత అన్నదాత సుఖీభవ, 23వ విడత పీఎం కిసాన్ డబ్బులనైతే 7,000 రూపాయలనైతే జమ చేసేందుకు మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోవడం జరిగిందన్నమాట. ఇక ఒక్కొక్క రైతుకు కూడా తొలి విడత డబ్బుల కింద 7,000 రూపాయలనైతే మన రైతుల ఖాతాల్లోకి ఈ రోజు నుంచి అయితే ఈ జిల్లాలలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలోనైతే పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇటువంటి అప్డేట్స్ చేసుకుంటేనే తొలి విడతకు సంబంధించినటువంటి 7,000 రూపాయలు, మన కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని ఏదైతే మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలపడం అయితే జరిగిందన్నమాట. ఇక ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బుల్ని విడుదల చేస్తుందో అవి కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కలుపుకొని రైతుల ఖాతాలలో ఈ నిధులు అయితే కేటాయించబోతున్నారు. ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి డబ్బులు అనేది జమ అవుతున్నాయో వీడియోలో తెలుసుకుందాము. అదేవిధంగా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఫిబ్రవరి 29-28 లోపు పొందినటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బులను అయితే పంపిణీ చేస్తున్నారు అన్నమాట. ఇక వారికి కూడా డబ్బులు అనేది జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మీకు ఈ వీడియోలో స్పష్టంగా నేనైతే సమాచారం అయితే తెలియజేస్తాను. ఇక ఈసారి డబ్బులను పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా ఖచ్చితంగా ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకుంటేనే రైతుల ఖాతాల్లో తొలి విడత 7,000 రూపాయలని పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగిందన్నమాట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు. ఇక ఎటువంటి అప్డేట్స్ అనేది చెప్పారు, ఎటువంటి అప్డేట్స్ చేసుకుంటే ఖాతాలలో డబ్బులు జమ అవుతాయి అన్నది ఈ వీడియోలో తెలియజేస్తాను. అంతకంటే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి పూర్తి స్థాయి సమాచారం ఇక్కడ మనమైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత పొందినటువంటి ప్రతి ఒక్కొక్క రైతుకి కూడా తొలి విడత 7,000 రూపాయలనైతే పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగిందన్నమాట. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక్కొక్క రైతుకి ఈ ఆర్థిక సంవత్సరంలో 20,000 రూపాయలనైతే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తొలి విడత 7,000 రూపాయలు, రెండవ విడత 7,000 రూపాయలు, ఇక చివరి విడతలో 6,000 రూపాయలు చొప్పున రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి డబ్బులనైతే ఖాతాలలోనైతే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఈసారి తొలి విడత 7,000 రూపాయల పంపిణీ విషయం భాగంగా జూన్ ఈ నెలలో అంటే ఈ రోజు నుంచి అయితే రైతుల ఖాతాల్లోకి డబ్బులనైతే విడుదల చేయాలని అయితే భారీ ఎత్తున కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే చేయడం అయితే జరిగిందన్నమాట. ఇది మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ డబ్బులను పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్క రైతు కూడా మీరు ఖాతా బుక్ ఇచ్చినటువంటి బ్యాంక్ ఖాతా బుక్, పట్టా పాస్బుక్, ఫోటో, ఆధార్ కార్డు అన్నీ తీసుకొని రైతు సహాయక కేంద్రాలకు వెళ్ళి మీ పేరు ఉందా లేదా లిస్ట్లో అయితే చెక్ చేసుకోండి. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ వెబ్సైట్లో అర్హతలో పేర్లు ఉంటేనే అర్హతల జాబితాల్లో మీకైతే డబ్బులు అనేది జమ అవుతాయి. ఇక అలా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకి తప్పకుండా మీరు ఇచ్చినటువంటి ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అనేది రైతుల ఖాతాలలో ఇక్కడ జమ కావడానికి మనకు అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఈ రోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.